Welcome to Bhaskara Vankalapati Physics. Now we discuss how to find out center of mass for letters E, T and 1 to 8 letters. First our examples E letter ni మనం తీసుకుందాం. ఈ E letter కి మనం సెంటర్ ఆఫ్ మాస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఇక్కడ చూసినట్లయితే సో మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ చూస్తే క్వశ్చన్ figure shows a uniform plate of a shape E as shown, find the coordinates of center of mass అన్నాడు. సో ఈ దీనికి సెంటర్ ఆఫ్ మాస్ని ఈ ఈ లెటర్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని యొక్క హైట్ కనుక మనం చూస్తే వై యాక్సిస్ పరంగా మనం చూస్తే 5a ఉంది. అలాగే ఎక్సైస్ పరంగా దీని యొక్క విడ్త్ మనం చూస్తే 3aగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు యొక్క ఈ లెటర్ యొక్క ఈ పార్ట్ వచ్చేసి విడ్త్ ఏగాను ఇలా ట్రీట్ చేశాడు. సో వీటిని మనము సెంటర్ ఆఫ్ మాస్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఈ ఉన్నటువంటి పార్ట్స్ని మనము వాటి యొక్క పార్ట్గా కట్ చేసేసి వాటిని M1 M2 M3గా మనం వాటిని తీసుకోవచ్చు. సో దానికోసం నేను సింపుల్గా షార్ట్కట్ కోసం నేను కన్సిడర్ చేస్తున్నటువంటి ఈ పార్ట్ మనం చూసినట్లయితే M1గా ట్రీట్ చేద్దాం. అలాగే ఈ పార్ట్ను వచ్చేసి M2గా ట్రీట్ చేస్తున్నాను. అలాగే ఈ పార్ట్ని M3గా ట్రీట్ చేస్తున్నాను. అలాగే ఈ పార్ట్ని M4గాను, అలాగే ఫైనల్ పార్ట్ M5గా ఇలా ట్రీట్ చేస్తున్నాను. సో మనం ఈ యొక్క డయాగ్రామ్ బట్టి బేస్ చేసుకొని చూసినట్లయితే ఈ యొక్క సైడ్ కూడా ఏ ఉండడం వలన ఇప్పుడు M1 అనేది దాని ఏరియా అవుతుంది. సో ఏరియాకి ఫార్ములా మనం చూసినట్లయితే లెంత్ ఇంటూ బ్రెడ్తే కాబట్టి ఈ యొక్క రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి 3a ఇంటూ ఏ 3a స్క్వేర్. సో దాన్ని M1 మాస్గా ట్రీట్ చేసుకోవచ్చు. అలాగే M2 చూసినట్లయితే దీని యొక్క విడ్త్ ఇటు ఏ సైడ్ ఏ ఉంది, అలాగే దీని యొక్క సైడ్ కూడా ఏగానే ఉంటుంది కాబట్టి ఇలా విడ్త్ ఉంది కాబట్టి M2 ఈక్వల్ టు ఇది స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్గా మనం ఇలా ఇండికేట్ చేసుకోవచ్చు. అలాగే M3 వచ్చేసి టోటల్గా దీని యొక్క సైడ్ వచ్చేసి ఈ సైడ్ ఏ ఉంది, అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనకి దీని యొక్క పార్ట్ ఏ ప్లస్ ఏ కాబట్టి 2a ఇంటూ ఏ స్క్వేర్. మరొకసారి చూడండి. సో ఈ డాట్ లైన్స్ వరకు విడ్త్ వచ్చేసి ఏ, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి ఏ అనగా 2a ఇంటూ ఏ కాబట్టి 2a స్క్వేర్ అవుతుంది. అలాగే M4 వచ్చేసి మనకి ఇది ఏ ఇంటూ ఈ సైడ్ వచ్చేసి ఈ సైడ్ కూడా మనకి ఏనే ఇచ్చాడు. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ అనమాట. అలాగే M5 వచ్చేసి దీని విడ్త్ 3a ఉంది కాబట్టి టోటల్గా సేమ్ ఇది కూడా 3a అవుతుంది కాబట్టి 3a ఇంటూ ఏ 3a స్క్వేర్. సో ఈ విధంగా M1 M2 M3 M4 M5ని మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో వీటిని బేస్ చేసుకొని ఎక్స్ కోఆర్డినేట్స్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. XM ఈక్వల్ టు ఫార్ములా we know that M1 X1 ప్లస్ M2 X2 ప్లస్ ఫర్ 5 మాసెస్ ఉన్నాయి కాబట్టి సో M3 X3 ప్లస్ M4 X4 ప్లస్ M5 X5 బై M1 ప్లస్ M2 ప్లస్ M3 ప్లస్ M4గా అండ్ M5గా మనం రిటర్న్ చేసుకోవచ్చు. సో దట్ XM ఈక్వల్ టు M1 అనగా దీని యొక్క మాస్ వచ్చేసి 3a కాబట్టి 3a స్క్వేర్ ఇంటూ X1 అనగా మన ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి కోఆర్డినేట్ సిస్టంలో మొత్తం 3a కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ అనేది హాఫ్ ఉంటుంది కాబట్టి 3a/2 ప్లస్ M2 వచ్చేసి దీని యొక్క మాస్ ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్. అలాగే X2 అనగా ఈ యొక్క విడ్త్ మనకి ఏ ఉంది కాబట్టి దాంట్లో హాఫ్ కాబట్టి a/2గా మనం ఇండికేట్ చేసుకోవచ్చు. అలాగే M3 వచ్చేసి 2a స్క్వేర్ కాబట్టి 2a స్క్వేర్. అలాగే X3 అనగా టోటల్గా ఈ పార్ట్ ఏ ప్లస్ ఏ 2a కాబట్టి దాంట్లో హాఫ్ కాబట్టి ఏగా మనం ట్రీట్ చేయొచ్చు. ప్లస్ M4 అనగా ఏ స్క్వేరు. అలాగే ఎక్స్ స్క్వేర్ అనగా దీంట్లో విడ్త్ ఏ కాబట్టి దాంట్లో హాఫ్ a/2 కాబట్టి a/2 ప్లస్ M5 అనగా
3a² ఇంటూ x5 అనగా దీంట్లో హాఫ్ కాబట్టి 3a/2గా మనం రిటైన్ చేయొచ్చు. ప్లస్ m1 ప్లస్ m2 ప్లస్ కాబట్టి మనం వీటిని మొత్తాన్ని సమ్ రాసుకోవచ్చు. 3a² ప్లస్ 4a² అనగా 4 ప్లస్ 6 అలాగే 7 10a². సో టోటల్గా దీన్ని 10a²గా మనం రిటర్న్ చేయొచ్చు. సో ఈ ఎక్స్ప్రెషన్లో a² కామన్ తీసేసి మనం క్యాన్సిల్ అవుట్ చేసినట్లయితే ఈ టర్మ్స్లో a² వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి. సో టోటల్గా మనకి ఇక్కడ రిమైన్గా మనం చూసినట్లయితే 3 × 3 9a/2 ప్లస్ a/2 ప్లస్ 2a ప్లస్ ఇక్కడ మనం దీంట్లో చూసినట్లయితే ఇది కూడా a/2a ప్లస్ వచ్చేసి 3 × 3 9a/2 బై మనకి 10 అనేది వస్తుంది. సో a/2 ప్లస్ a/2 అనగా ఏనే కాబట్టి సో దీని నుంచి మనం 9a/2 ప్లస్ 9a/2 కాబట్టి సో 9 9 18 కాబట్టి 18/2 ప్లస్ వీటి రెండింటిని యాడ్ చేశాను. 1/2 కామన్ తీస్తే 9 ప్లస్ 9 18 కాబట్టి 18a/2 a/2 ప్లస్ a/2 అనగా a ప్లస్ 2a కాబట్టి 3aగా మనం రిటర్న్ చేయొచ్చు బై 10. సో టోటల్గా సింప్లిఫై చేస్తే 2 × 3 6 అండ్ 18a కాబట్టి 6 × 18 వచ్చేసి మనకి రిటర్న్గా మనం చూసినట్లయితే 18a/2 ప్లస్ 3a అనగా సో దీని ఎల్సిఎం చేసినట్లయితే 18a ప్లస్ 6a అనగా 24a/2 ఇంటూ 10. సో టోటల్గా ఈ 2 వచ్చేసి దీంట్లో 12 టైమ్స్ పోతుంది. అలాగే ఈ 10 2లో 5 టైమ్స్, ఈ 12 6 టైమ్స్ అవడం వల్ల 6a/5 అవుతుంది. సో దట్ ఎక్సిఎం వాల్యూ వచ్చేసి 6a/5 అవుతుంది. అలాగే వైసిఎం మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే వైసిఎం అనేది మనం చూస్తే ఈ హైట్ మనకి 5a ఉంది కాబట్టి టోటల్గా దీన్ని 5a/2గా మనం రిటర్న్ చేయొచ్చు. సో వీటి యొక్క కోఆర్డినేట్ చూసినట్లయితే ఎక్స్ వైసిఎం వాల్యూస్ కనుక చూసినట్లయితే 6a/5 5a/2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు. ఈ టీ లెటర్స్కి సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం దీని యొక్క మాస్ని మనం m1 గాను దీని యొక్క మాస్ని m2గా మనం ట్రీట్ చేద్దాం. సో వీటిలో m1 m2 వాల్యూస్ కనుక మనం ఒకసారి కనుక చూసినట్లయితే మాసెస్ మనం చూసినట్లయితే ఈ mn వాల్యూ వచ్చేసి మనకి m1 ఈక్వల్ టు సో దట్ 4a. అలాగే దీని యొక్క విడ్త్ a కాబట్టి దీన్ని 4a² రిటర్న్ చేసుకోవచ్చు. అలాగే m2 వాల్యూ వచ్చేసి 5a కాబట్టి 5a² రిటర్న్ చేయొచ్చు. వీటిని కోఆర్డినేట్స్ని x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి xm ఈక్వల్ టు మనకి కోఆర్డినేట్స్లో x వాల్యూ 5 కాబట్టి దాంట్లో హాఫ్ కాబట్టి 5/2గా రిటర్న్ చేయొచ్చు. నెక్స్ట్ YCM మనం ఫైండ్ అవుట్ చేయాలి. YCM అనగా m1 y1 ప్లస్ m2 y2 బై m1 ప్లస్ m2 ఫార్ములాని మనం ఇలా యూజ్ చేసేసుకొని దట్ YCM ఈక్వల్ టు m1 అనగా 4a², అలాగే y1 అనగా దీంట్లో హాఫ్ కాబట్టి 4aలో హాఫ్ వచ్చేసి 2a కాబట్టి 2a గాను, అలాగే ప్లస్ m2 అనగా 5a² ఇంటూ y2 అనగా వీటి యొక్క సమ్ 4a ప్లస్ 5a 9a/2 హాఫ్ అనమాట. 2 బై m1 ప్లస్ m2 అనగా 4a² ప్లస్ 5a² అనగా 9a² కాబట్టి 9a². సో దీంట్లోంచి a² కామన్ తీసేసి మనం క్యాన్సిల్ అవుట్ చేసినట్లయితే దట్ 4 × 2 8a ప్లస్ 5 × 9 5 అనగా 45a/2 బై మనకి 9 వస్తుంది. అలాగే దీన్ని ఎల్సిఎం చేసినట్లయితే సో 8 × 2 16 అలా అనగా 16 45 అనగా 61 కాబట్టి 61a/2
2 ఇంటూ 9 18గా మనం ఇలాగా రిటర్న్ చేయొచ్చు. ఈ విధంగా వీటికి కోఆర్డినేట్స్ కనుక తీసుకున్నట్లయితే దట్ ఎక్స్సిఎం వైసిఎం ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ వచ్చేసి 5a/2, వై వాల్యూ వచ్చేసి 61a/18. ఈ విధంగా వాటి కోఆర్డినేట్స్ని మనం ఇలా ఇండికేట్ చేయొచ్చు. నెక్స్ట్ లెటర్స్ 1 to 8 మధ్య మనం సెంటర్ ఆఫ్ మాస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ మనం ప్రాబ్లం చూసినట్లయితే కొన్ని క్యూబ్స్ ఇచ్చాడు. ఆ క్యూబ్స్లో మనం కనుక చూసినట్లయితే 1 to 8 లెటర్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఆ 1 to 8 లెటర్స్లో 1కి 2కి 3కి 4కి మాస్ వచ్చేసేమో ఎమ్. అలాగే రిమైనింగ్గా ఉన్నటువంటి క్యూబ్స్ 5 6 7 8 క్యూబ్స్ యొక్క మాస్ వచ్చేసి 2m అయినట్లయితే టోటల్గా ఈ సిస్టమ్ యొక్క లొకేషను సెంటర్ ఆఫ్ మాస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఎలా షార్ట్కట్లో ఫైండ్ అవుట్ చేయాలని చూస్తే మనం 2 కోఆర్డినేట్స్ పరంగా తీసుకోవాలి. ఎక్స్ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, వై కోఆర్డినేట్స్. కాబట్టి దట్ ఎక్స్ఎం ఈక్వల్ టు ఫార్ములా మనకి 1 పాసిబిలిటీస్ ఎక్స్లో 1 2 3 4. కాబట్టి m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ m3 x3 ప్లస్ m4 x4 బై m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ m4గా మనం ఫార్ములా రిటర్న్ చేయొచ్చు. సో m1 అనగా మనం ఈ కోఆర్డినేట్ సిస్టమ్ పరంగా మనం చూసినట్లయితే వీటి యొక్క మాసెస్ అనేది చూస్తే దీని యొక్క మాస్ m, దీని యొక్క మాస్ 2m, దీని యొక్క మాస్ 2m అవటం వల్ల ఈ ఎక్స్ కోఆర్డినేట్స్లో 2m ప్లస్ 2m ప్లస్ m కాబట్టి 5mగా మనం మాస్ని తీసుకోవచ్చు. ఎక్స్ఎం అనగా దీని యొక్క విడత వచ్చేసి ఏ ఉంటే దాంట్లో హాఫ్ కాబట్టి a/2గా మనం x1ని రిటర్న్ చేయొచ్చు. అలాగే ప్లస్ m2 చూసినట్లయితే దీని మాస్ 2m, దీని మాస్ m కాబట్టి 3mగా మనం రిటర్న్ చేసుకోవచ్చు. మనం 2m ప్లస్ m 3m కాబట్టి 3m. x2 అనగా దీని యొక్క విడత వచ్చేసి ఏ, దీంట్లో హాఫ్ కాబట్టి a ప్లస్ a/2 అనగా 3a/2, సో దట్ 3a/2 అవుతుంది. ప్లస్ m3 అనగా దీని మాస్ 2m, దీని మాస్ m కాబట్టి 3mగా రిటర్న్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి a ప్లస్ a 2a ప్లస్ హాఫ్, సో దట్ 2a ప్లస్ a/2 అనగా 5a/2 కాబట్టి 5a/2 ప్లస్ m4 అనగా మన దీని యొక్క మాస్ m కాబట్టి m. అలాగే x4 అనగా a ప్లస్ a ప్లస్ a 3a ప్లస్ a/2 అనగా సో దట్ 3a ప్లస్ a/2 అనగా మనకి 7a/2 అవుతుంది. సో దట్ ఇలాగా రిటర్న్ చేస్తాం. బై వాటి యొక్క మాసెస్ మనం చూసినట్లయితే ఓవరాల్ మాసెస్ మనం టోటల్గా చూసినట్లయితే m1 m2 టోటల్గా 5m 3m 8 ప్లస్ 9 ప్లస్ 12 కాబట్టి 12mగా మనం రిటర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 12m మనం ఇలా చేస్తే మనకి m కామన్ తీసేసి క్యాన్సిల్ అవుట్ చేసినట్లయితే m వాల్యూస్ అనేది పోతాయి. సో దట్ 5a/2 అలాగే 3 ఇంటూ 9a/2 ప్లస్ 3 ఇంటూ 5 15a/2 ప్లస్ 7a/2 బై 12 అనేది వస్తుంది. సో వీటన్నిటిని మనం యాడ్ చేసుకున్నట్లయితే టోటల్గా బేసెస్ కాబట్టి 5a ప్లస్ 9a ప్లస్ 15a ప్లస్ 7a బై సో 2 ఇంటూ 12గా మనం రిటర్న్ చేయొచ్చు. సో ఓవరాల్గా మనం కనుక చూస్తే సో నెక్స్ట్ చూస్తే 5 ప్లస్ 9 అనగా 14 ప్లస్ 29 ప్లస్ 7 కాబట్టి 36a/2 ఇంటూ 12 అనమాట. ఈ 12 వచ్చేసి మనకి ఈ 36లో 12 వచ్చేసి 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 దట్ ఈక్వల్ టు 3a/2 అనేది ఎక్స్ కోఆర్డినేట్స్ పరంగా మనకు ఉన్నటువంటి వచ్చేసి కోఆర్డినేట్స్ 3a/2 అవుతుంది. నెక్స్ట్ మనం వైసిఎం మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మనం చూస్తే వైసిఎం వాల్యూని దట్ వైసిఎం ఈక్వల్ టు m1y1 ప్లస్ m2y2 ప్లస్ m3y3 ప్లస్ సో మనకి రోస్ వచ్చేసి 3 ఉన్నాయి కాబట్టి
3 కాలమ్స్ సరిపోతాయి బై m1 ప్లస్ m2 ప్లస్ m3గా మనం రిటైన్ చేయొచ్చు. అలాగే వైసీఎం అనగా ఈ యొక్క డయాగ్రామ్ని ఇలాగా మనం డ్రా చేసినట్టు అనమాట. వర్టికల్గా చేసినట్లయితే ఓన్లీ ఈ కాంపోనెంట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి దీని యొక్క మాస్ మాత్రమే మనం m1గా ట్రీట్ చేస్తాం కాబట్టి 1 ప్లస్ 2 ప్లస్ అనగా m ప్లస్ m ప్లస్ m అనగా 4m కాబట్టి 4m ఇంటూ y1 అనగా దీని యొక్క విడ్త్ ఏ దాంట్లో హాఫ్ కాబట్టి a/2గా రిటర్న్ చేయొచ్చు ప్లస్ m2 అనగా 2m ప్లస్ 2m ప్లస్ 2m ఈ యొక్క మాస్ మొత్తం 6m కాబట్టి 6m ఇంటూ అలాగే ఈ యొక్క విడత వచ్చేసి ఫుల్ ఏ ప్లస్ హాఫ్ కాబట్టి a/2 ఏ ప్లస్ a/2 ఏ ప్లస్ a/2 అనగా 3a/2 కాబట్టి 3a/2 ప్లస్ m3 అనగా కేవలం మనకి m ఉంటుంది ఓన్లీ ఎంఏ కాబట్టి అంటే 8 ఉంటుంది కాబట్టి 8 మాస్ వచ్చేసి 2m కాబట్టి 2m. అలాగే వీటి యొక్క హైట్ చూస్తే a ప్లస్ a 2a ప్లస్ a/2 అనగా 5a/2 కాబట్టి 5a/2 బై టోటల్ మాస్ m1 m2 m3లు చూస్తే 4m ప్లస్ 6m అనగా 10 ప్లస్ 2m అనగా 12m అనమాట. సో ఈ 2 4లో 2 టైమ్స్ ఇది 3 టైమ్స్ అలాగే 2 గెట్ క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు మనకి ఇక్కడ రిమైన్గా m కామన్ తీసేసి m వాల్యూమ్ కూడా క్యాన్సిల్ అవుట్ చేసినట్లయితే మనకి ఇక్కడ రిమైన్గా ఉంది 2a ప్లస్ 3 ఇంటూ 3 9a ప్లస్ 5a/12 అనేది వస్తుంది. అలాగే వీటిని యాడ్ చేసినట్లయితే 2a ప్లస్ 9a అనగా 11a ప్లస్ 5a అనగా 16a/12 అలాగే 2 6 టైమ్స్ పోతుంది ఇది 8 టైమ్స్ పోతుంది అగైన్ 4 టైమ్స్ అలాగే 3 టైమ్స్ దట్ ఈక్వల్ టు 4a/3 అనేది YCM వాల్యూ అవుతుంది. ఈ విధంగా మనం ఈజీగా షార్ట్ కట్లో మనము ఇలా అంటే ఇంకా నెంబర్ ఆఫ్ లెటర్స్ కనుక మనకి ఇచ్చినట్లయితే వాటిని ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ డిఫరెంట్ మోడల్స్ సెంటర్ ఆఫ్ మాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అలాగే లెటర్స్ ఏ లెటర్ కానీ అంటే A to Z లెటర్స్ వరకు కానీ అలాగే వాటిని ఫ్రీలీ సస్పెన్షన్ చేసినప్పుడు వాటి యొక్క ఎనీ వన్ ఆఫ్ ది ఎడ్జ్ నుంచి ఫ్రీలీ సస్పెన్షన్ చేసినప్పుడు వాటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఏ విధంగా షిఫ్ట్ అవుతుంది అనేది కూడా మనం ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.